సో చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా చల్లించుకోవాలి. ఇలా చల్లించుకోవడం వల్ల ఏంటంటే కేక్ బ్యాటర్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇలా చల్లించుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని ఒకే డైరెక్షన్లో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడైనా లమ్స్ ఉన్నట్లయితే గాలి పొడుగులు అనేవి వచ్చేసి సో కేక్ మాయిస్ట్ అంతా పోయి మధ్యలో పిండి పిండిగా ఉండిపోతుంది. సో చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఓవర్ మిక్స్ కూడా చేసుకోకూడదు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే మంచిగా చేసేస్తాం అనమాట. అంటే ఎగ్ కన్నా ఎగ్లెస్ అనేది ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లో బాగా చేసేయచ్చు. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి 1/4 కప్ పాలని వేడి చేసి కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రూమ్ టెంపరేచర్లో ఉండడం వల్ల కేక్ అనేది మంచిగా వస్తుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ఇలా వేసిన బ్యాటర్ని ముందుగా మనం సెట్ చేసుకున్న కేక్ టిన్లోకి అరేంజ్ చేసేసుకుందాం. ఇక్కడ మీరు బౌల్ని మీ ఇంట్లో ఉన్న ఏ అల్యూమినియం బౌల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. స్టీల్ బౌల్ యూజ్ చేస్తే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. బేక్ చేసే వాళ్ళకి అలవాటు ఉంటే స్టీల్ బౌల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని కొంచెం ట్యాప్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్స్ ఉంటే కవర్ అవుతాయి. సో ముందుగా 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న పాత్రలోకి పెట్టుకొని 40 to 45 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో. ఇలా బేక్ చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మనం అన్మోల్డ్ చేసుకోవాలి. లేదంటే కేక్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక అన్మోల్డ్ చేసుకుంటే ఎలా స్పాంజీగా కేక్ అనేది సెట్ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా సెట్ అవుతుంది. వేడివేడిగా ఓపెన్ చేసిన టేస్ట్ అనేది రాదు. రూమ్ టెంపరేచర్లోకి రావాల్సిందే. వచ్చాకే మనం క్రీమ్తో క్రమ్ కోట్ చేసుకోవాలి. లేదంటే క్రీమ్ కూడా వేడి వల్ల కరిగిపోతుంది. సో బాగా రూమ్ టెంపరేచర్లోకి రావాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం కొంచెం 2 టేబుల్ స్పూన్ చెర్రీస్, 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అండ్ 1/3 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని చిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కూల్గా ఉన్న విప్పింగ్ క్రీమ్ని 1 బౌల్ తీసుకొని విప్ చేసుకోవాలి. దీనికైతే కంపల్సరీగా బీటర్ కావాలి. సో బీటర్ ఉంటేనే మిక్సీ జార్లో చేసుకోవడానికి అవ్వదు. స్టార్టింగ్లోనే బీటర్ని హై స్పీడ్లో పెట్టేయకుండా 1 స్పీడ్లో లో స్పీడ్లో పెట్టుకొని స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెంచుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇలా అయితేనే విప్పింగ్ క్రీమ్ అనేది మంచిగా వస్తుంది. లేదంటే ఫెయిల్ అయిపోతుంది. సో బాగా చిల్ చేసిన విప్పింగ్ క్రీమ్ని వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. ఇక్కడ సాఫ్ట్ పీక్స్ వచ్చాయి. ఈ పీక్స్ అనేవి మనకి సరిపోదు, హార్డ్ పీక్స్ రావాలి. అప్పుడైతేనే క్రీమ్ అనేది కరిగిపోకుండా ఉంటుంది. క్రమ్ కోట్ చేసేటప్పుడు క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ హార్డ్ స్పీక్స్ అనేవి సరిపోతాయి. సో చూసినట్లయితే కింద బోర్లించినా కూడా అది పడదనమాట. అది విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందని తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ కేక్ డెకరేషన్ పార్ట్ అనమాట. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసుకోవాలి. కేక్ బేస్ కదలకుండా ఉండడానికి కింద క్రీమ్ని అరేంజ్ చేసుకోవాలి. పెట్టుకొని తర్వాత పై పార్ట్ని కింద పెట్టుకొని షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని తర్వాత విప్పింగ్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత దానిపైన చెర్రీస్ని అండ్ గ్రేట్ చేసిన డార్క్ కాంపౌండ్ని కానీ డార్క్ చాక్లెట్ని కానీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సైడ్స్ అనేవి ముందుగా కవర్ చేసేసుకుంటే కేక్ అనేది స్టిఫ్గా అక్కడ ఉంటుంది. లేదు ఒకేసారి చేద్దామంటే కేక్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా కింద నుంచే క్రమ్ కోట్ చేసేసుకుంటే కేక్ అనేది జరగకుండా ఉంటుంది. బిగినర్స్కి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కేక్ పార్ట్ని కూడా పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్ని చెర్రీస్ వేసుకొని తర్వాత డార్క్ కాంపౌండ్ని లేదా డార్క్ చాక్లెట్ని గ్రేట్ చేసి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత థర్డ్ పార్ట్ని కూడా పెట్టేసుకొని ఇలాగా సేమ్ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసేసుకొని మనకి నచ్చిన విధంగా మనం కేక్ డిజైన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకునే ముందు ఇలా నీట్గా క్రమ్ కోట్ చేసేసుకొని 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ ఫ్రీజర్లో పెట్టుకున్నట్లయితే కేక్ అనేది స్టిఫ్గా రెడీ అవుతుంది. అప్పుడు క్రీమ్ అనేది కరగకుండా ఉంటుంది కాబట్టి మనకి నచ్చిన డిజైన్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు.
కేక్తో పాటు విప్పింగ్ క్రీమ్ని కూడా ఫ్రీజర్లో పెట్టేసుకుంటే హార్డ్గా రెడీ అవుతుంది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఎలాగ డెకరేషన్ చేసేసుకోవాలి. నా దగ్గర నాజిల్ లేదు అండ్ పైపింగ్ బ్యాగ్ కూడా లేదు. నాజిల్ని పైపింగ్ బ్యాగ్ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చేశాను. నాజిల్ని గట్టిగా ఉన్న అట్ట సహాయంతో నాజిల్ చేసుకోవచ్చు. షేప్ చేసుకొని ఒక షేప్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పైపింగ్ బ్యాగ్ని కూడా మనకు దగ్గర ఉన్న థిక్గా ఉన్న కవర్ని తీసుకొని పైపింగ్ బ్యాగ్ లాగా చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు ఈజీగా. కేక్ చుట్టూ మెస్సీగా ఉన్న చాక్లెట్ని కూడా క్లీన్ చేసేసి నీట్గా చేసేసుకున్న తర్వాత దీన్ని ఫ్రీజర్లో ఒక 2-3 అవర్స్ పాటు పెట్టుకోవాలి. అప్పుడైతే చాలా బాగా కూల్ అవుతుంది. తర్వాత కట్ చేసే ముందు 1/2 అవర్ బయట తీసి ఉంచితే కూలింగ్ అంతా పోయి కొంచెం మాయిస్ట్గా తయారవుతుంది. అప్పుడు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో కదా. నాకు కూడా చాలా చాలా నచ్చేస్తుంది. చూస్తూనే నోరు ఊడిపోతుంది ఎంత వేగ కట్ చేసేద్దామని, న్యూ ఇయర్ ఎప్పుడు వచ్చేస్తుందా అని. మీరు కూడా హైజీన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయండి. న్యూ ఇయర్కి చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ అండ్ లుక్. బాయ్ బాయ్.